వెల్కమ్ టు 99 టీవీ. పదే పదే ట్రైన్లు బస్సులు మారుతూ హోటల్స్ భోజనం ఎక్కడ దొరుకుతుందో అని టెన్షన్ పడుతూ గుళ్లకు వెళ్లే రోజులు పోయాయండి. జస్ట్ ఒకే ఒక్క టికెట్ తో ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చులు, ప్రయాణపు అలికిడి లేకుండా మన సౌత్ ఇండియాలోని 7 మహా పుణ్యక్షేత్రాలను ఒకేసారి దర్శించుకుంటే భలే ఉంటుంది కదా. అది కూడా మీ బడ్జెట్ లోనే. అవునండి, మీరు విన్నది నిజమే. మీ ఫ్యామిలీతో కలిసి దేవుడి దర్శనం చేసుకోవాలన్న కలను నిజం చేయడానికి మన ఐఆర్సీటీసీ ఒక అదిరిపోయే ఛాన్స్ ని తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఒక స్పెషల్ టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. కేవలం 8 రాత్రులు 9 పగలుతో మన సౌత్ ఇండియాలో ఉన్న టాప్ 7 పుణ్యక్షేత్రాలను కవర్ చేసేలా దీన్ని ప్లాన్ చేశారు. అసలు ఈ టూర్ స్పెషాలిటీస్ ఏంటి, ట్రైన్ డీటెయిల్స్ ఏంటి, ఏ గుళ్లకు తీసుకెళ్తారు, డేట్లు, టికెట్ రేట్లు, బుకింగ్ ఎలా చేసుకోవాలి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. ఈ స్పెషల్ జర్నీ సాగేది మన భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ లోనే. ఇదొక మామూలు ట్రైన్ లాంటిది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దేఖో అప్నా దేశ్ స్కీమ్ లో భాగంగా దీన్ని నడుపుతున్నారు. ఈ ట్రైన్ లో కేవలం టూరిస్టులు మాత్రమే ఉంటారు కాబట్టి నార్మల్ ట్రైన్ లాగా రద్దీ అస్సలు ఉండదు. ప్యాసింజర్ సేఫ్టీ కోసం ప్రతి కోచ్ లో సీసీటీవీ కెమెరాలు, స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్, ఒక ఐఆర్సీటీసీ ఇన్ఛార్జ్ ఎప్పుడూ ఉంటారు. ఇక వేడివేడి భోజనం వండి పెట్టడానికి ట్రైన్ లోనే ఒక సూపర్ పాంట్రీ కార్ కూడా ఉంటుంది. ఈ ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర 2026 జూలై 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో స్టార్ట్ అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల వాళ్లకు ఈజీగా ఉండేలా చాలా స్టేషన్లలో ట్రైన్ ఎక్కడానికి, మళ్లీ రిటర్న్ లో దిగడానికి ఐఆర్సీటీసీ ఆప్షన్ ఇచ్చింది. ముందుగా తెలంగాణలో సికింద్రాబాద్, చెర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఎక్కొచ్చు. ఇక ఏపీలో విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఈ ట్రైన్ పట్టుకోవచ్చు. ఇక ఈ 8 రాత్రులు 9 రోజుల లాంగ్ జర్నీలో మనం ఏ గుళ్లకు వెళ్తామో చూద్దామా. ఫస్ట్ స్టాప్ వచ్చేసి తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న పవిత్ర అరుణాచలేశ్వర స్వామి గుడి. పంచభూత లింగాల్లో అగ్నిలింగంగా ఈ స్వామి పూజలందుకుంటాడు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. సెకండ్ స్టాప్ చిదంబరంలో ఉన్న నటరాజ స్వామి గుడి. ఇది ఆకాశలింగ క్షేత్రం. ఇక్కడ శివుడు ఆనంద తాండవం చేసే నటరాజ స్వామిలా దర్శనమిస్తాడు. ఈ గుళ్ళో ఉండే చిదంబర రహస్యం చాలా గొప్పది. మూడో స్టాప్ తిరుచి దగ్గరున్న శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి గుడి. కావేరీ నది మధ్యలో ఉండే ఈ గుడి ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ కాంప్లెక్స్లలో ఒకటి. ఇక్కడ దేవుడు ఆదిశేషుడు మీద పడుకున్న రంగనాథుని రూపంలో దర్శనమిస్తాడు. ఇక 4వ స్టాప్ తంజావూరులోని ఫేమస్ బృహదీశ్వర ఆలయం. 1000 ఏళ్ల క్రితం కట్టిన ఈ గుడిని యునెస్కో వాళ్లు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఈ గుడి మెయిన్ గోపురం నీడ కింద పడకపోవడం ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పొచ్చు. 5వ స్టాప్ రామేశ్వరంలోని రామనాథ స్వామి గుడి. మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో సౌత్ ఇండియాలో ఉన్న ఒకే ఒక్క జ్యోతిర్లింగం ఇదే. ఇక్కడ సముద్రంలో స్నానం చేసి గుళ్ళో ఉన్న 22 పవిత్ర బావుల నీళ్లతో స్నానం చేయటం చాలా పుణ్యమంటారు. ఇక 6వ స్టాప్ మధురై సిటీలో ఉన్న మీనాక్షి అమ్మవారి గుడి. ఇక్కడి 1000 కాళ్ల మండపం, అద్భుతంగా చెక్కిన 14 రాజగోపురాలు వరల్డ్ ఫేమస్. లాస్ట్ స్టాప్ మన దేశానికి చివరన ఉన్న కన్యాకుమారి. ఇక్కడ భగవతి అమ్మవారి గుడి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సముద్రం మధ్యలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ చూసి 3 సముద్రాలు కలిసే త్రివేణి సంగమంలో సన్సెట్ ని చూస్తారు. ఇంత పెద్ద యాత్రకు ఐఆర్సీటీసీ వాళ్లు 3 కేటగిరీల్లో రేట్లు ఫిక్స్ చేశారు. ఈ ట్రైన్ లో మొత్తం 702 సీట్లున్నాయి. మొదటిది ఎకానమీ క్లాస్, అంటే స్లీపర్ క్లాస్ జర్నీ. ఇందులో పెద్దవాళ్లకి 15,600, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకైతే 14,500. రెండోది స్టాండర్డ్ క్లాస్, అంటే థర్డ్ ఏసీ జర్నీ. పెద్దవాళ్లకి 23,100, పిల్లలకి 21,900. ఇక మూడోది భలే కంఫర్ట్ గా ఉండే కంఫర్ట్ క్లాస్, సెకండ్ ఏసీ జర్నీ. పెద్దవాళ్లకి 29,500, పిల్లలకి 28,100 రూపాయలు. మీరు కట్టే ఈ ప్యాకేజ్ డబ్బుల్లోనే రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రికి వేడివేడి స్వచ్ఛమైన వెజ్ భోజనం పెడతారు. రాత్రుళ్లు పడుకోవడానికి మీరు తీసుకున్న క్లాస్ ని బట్టి ఏసీ లేదా నాన్ ఏసీ రూమ్స్ ఇస్తారు. స్టేషన్ నుంచి గుళ్లకు తీసుకెళ్లడానికి బస్సులు కూడా వాళ్లే పెడతారు. వీటన్నింటితో పాటు ప్రయాణికులందరికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. ఈ యాత్రకు బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు ఐఆర్సీటీసీ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.irctctourism.com లోకి వెళ్లి ఆన్లైన్ లో తమ సీట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ రాకపోతే సికింద్రాబాద్ లేదా విజయవాడలో ఉన్న ఐఆర్సీటీసీ టూరిజం ఆఫీస్ కి వెళ్లి డైరెక్ట్ గా ఆఫ్లైన్ లో టికెట్లు తీసుకోవచ్చు.
2026 జూలై 20న స్టార్ట్ అయ్యే ఈ ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర ఎలాంటి టెన్షన్, ప్రయాణ శ్రమ లేకుండా సౌత్ ఇండియా గుళ్లను దర్శించుకోవడానికి ఒక సూపర్ ఛాన్స్. సీట్లు త్వరగా ఫుల్ అయిపోతాయి కాబట్టి ఈ రోజే మీ జర్నీని కన్ఫర్మ్ చేసుకోండి.